ఫ్రెండ్స్, సో అప్డేట్ అయితే తీసుకొస్తా అన్నాను కదా. ఓజీ సంబంధించింది అబౌట్ నార్త్ అమెరికాలో కానీ మిగతా ఏవైతే అదర్ కంట్రీస్ ఉందో ఓవర్సీస్లో, సో వాటి గురించి వాటి రిలీజ్ గురించి మాట్లాడదామని వచ్చాను. సో దాని గురించి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. సో మొత్తం ఓవరాల్ కవర్ చేద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్టిమేట్గా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే అయితే వస్తుంది. సో ఇంకెందుకు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసికల్గా ఏంటంటే న్యూస్ వచ్చింది ఏంటంటే జస్ట్ 1-3 అవర్స్ ముందు నార్త్ అమెరికాలో ఓన్లీ తెలుగు అండ్ హిందీ వర్షన్స్ అయితే ఏవైతే శాటిలైట్ ద్వారా అనుకోండి లేదనుకుంటే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో అక్కడికైతే రీచ్ అయిపోవటం అయితే జరిగింది ప్రింట్ అనేది. బట్ తమిళ వర్షన్ సంబంధించింది అయితే ప్రింట్ ఇంకా వెళ్ళలేదని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. అందులో కూడా వాళ్ళు మెన్షన్ అదే చేశారు, తమిళ వర్షన్ అయితే డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే తమిళ వర్షన్ మరి డబ్బింగ్లో లేట్ అయిందా లేదనుకుంటే మిక్సింగ్లో లేట్ అయిందో మనకు తెలియదు. కానీ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే నార్త్ అమెరికాలో మీరు యూఎస్ఏలో చూసుకున్నా కానీ లేదనుకుంటే కెనడాలో చూసుకున్నా కానీ తెలుగు ఏదైతే హిందీ ఈ 2 లాంగ్వేజ్లో కూడా ఓజీ అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసే అవకాశం అయితే ఉంది. బట్ తమిళ వర్షన్ అయితే లేదు, ప్రస్తుతానికి అయితే అంత రెడీగా అయితే లేదు, కంటెంట్ అయితే డిలే అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మట్టికి యూఎస్లో కానీ లేదంటే కెనడాలో కానీ ఓజీ సంబంధించిన షోస్ ఏవైతే ప్రీ బుకింగ్ చేసుకున్నామో కానీ ఒక పక్కన ఆడియన్స్ పరంగా పక్కన పెడితే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు కూడా అసంతృప్తి అయితే చెందుతున్నారు. అసలు కేర్లెస్నెస్ కంటెంట్ డెలివరీ అని చెప్పేసి చాలా రెక్లెస్గానే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు, చాలా ఫైర్ అయితే అవుతున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ టీం వాళ్ళు ఈ విధంగా ఒక 2 డేస్తో 3 డేస్లో రిలీజ్ పెట్టుకోండి సినిమాని, ఇంకా ప్రింట్ పంపించిపోతే ఎలా అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఎవరైతే అక్కడ నార్త్ అమెరికాలో కానీ లేదంటే యూఎస్ఏ లేదంటే కెనడాలో కానీ ఫైర్ అయితే అవుతున్నారు డివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ మీద. బేసికల్గా ఎందుకంటే కంటెంట్ ఇది వరకు ఈ బ్యానర్లోనే RRR ఏదైతే వచ్చిందో, రాజమౌళి గారు తీసిన RRR ఏదైతే వచ్చిందో చాలా అడ్వాన్స్గానే సినిమాని ప్రింట్ని అయితే వాళ్ళకి డెలివరీ చేస్తారంట. RRR సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఒక 2-3 డేస్ ముందే, ఒక 5 డేస్ ముందే ప్రింట్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓజీకి వచ్చేసరికి ఏమైందంటే చాలా లేట్గా చాలా డిలే చేసి ఈ విధంగా రెక్లెస్నెస్తో ఉంటే కనుక కేర్లెస్నెస్తో ఉంటే కనుక అస్సలు సహించేది లేదని చెప్పేసి వాళ్ళు కూడా రియాక్ట్ అయితే అవుతున్నారు. అదేవిధంగా కొన్ని బిగ్గర్ చైన్స్ అయితే ఉంటాయి కదా, యూఎస్లో కానీ కెనడాలో కానీ లేదంటే నార్త్ అమెరికాలో కానీ ఎక్కడైనా కాదు, మిడిల్ ఈస్ట్లో రిలీజ్ అవుతుంది, అదేవిధంగా మిగతా స్టేట్స్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎందుకంటే హరిహర వీరమల్లు ఏ రిజల్ట్ అయితే చూసామో మనందరికీ తెలుసు. ఆ రిజల్ట్ని కప్పి దానికి మించి అధిగమించేదే ఓజీ. ఆ హైప్ ఎంత ఉందో మనందరికీ తెలుసు. ప్రతి ఇండియన్ కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా సినిమా అయితే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న మరి ఆ హైప్ని చూసి ఆ పవన్ కళ్యాణ్ స్టార్టమ్ చూసి తీసుకున్న వాళ్ళకి ప్రింట్ అనేది వెళ్ళకపోతే అక్కడ ఆడియన్స్ అయినా కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎలా ఫీల్ అవుతారో మీరే ఒకసారి ఆలోచించండి. సో అలా అయితే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాదనలు అయితే చేసుకుంటున్నారు. షోస్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు 25th అయితే. ఎందుకంటే ప్రింట్ వస్తేనే కదా స్క్రీనింగ్ చేసేది, లేదనుకుంటే ఎలా చేస్తారు? సో అందుకే అని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేసుకుంటున్నారు. సో ఇదేమైనా రెక్టిఫై చేస్తారా లేదనుకుంటే చూడాలి. ఇంకా డివివి ఎంటర్టైన్మెంట్స్లో మనకి ఏదైతే తెలుగు కానీ హిందీ కానీ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయినాయో అదేవిధంగా హిందీలో కూడా మేబీ రిలీజ్ అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, వెంటనే 25th రిలీజ్ చేస్తారా లేదనుకుంటే కొంచెం 1 వీక్లో 2 వీక్స్ తర్వాత రిలీజ్ చేస్తారనేది మనకైతే తెలియదు. ఒకవేళ రిలీజ్ చేసినా కానీ ఎందుకంటే మనం బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్ అనేది అక్కడి నుంచే వస్తుంది. ఓజీ కనుక కరెక్ట్గా ఇదే డేట్కి రిలీజ్ అయితే కలెక్షన్స్ వర్షం అయితే కురిపించే అవకాశం అయితే ఉంటుంది. బట్ కాంతారా అటు ఓజీ ఈ 2 బ్యాలెన్స్ అయితే అవ్వో. హిందీలో కూడా ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి అక్కడ స్క్రీన్స్లో ఆడుతూ ఉంటే దాన్ని కూడా బీట్అవుట్ చేసే విధంగా ఓజీ అయితే ఉంది, అదేవిధంగా కాంతారా కూడా ఉంది. బట్ ఏ విధంగా రిలీజ్ చేస్తారనేది తెలియాలి. ఎందుకంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు ఎఫెక్ట్ అనేది బీభత్సంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అది అధిగమించి ముందుకు వెళ్ళాలన్నా, అదేవిధంగా ఆయన స్టార్డమ్ ఇంకొంచెం హైలైట్ అవ్వాలన్నా డెఫినెట్గా ఓజీ అనేది హిందీలో హ్యూజ్ లెవెల్లో రిలీజ్ అయితే అవ్వాలి. హ్యూజ్ స్క్రీన్స్లో సినిమా అయితే ప్లే అవ్వాలి, లేకపోతే కష్టం.
ఇంకా మిగతా భాషలు అనుకోండి, మిగతా భాషలో అయితే ప్రింట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంక మిగతా భాషలో అయితే రిలీజ్ అవ్వదు. ఓన్లీ తెలుగు, హిందీ అయితే రిలీజ్ అవుతుంది ప్రస్తుతానికి అయితే. సో అది ఓవరాల్గా ఏదైతే మనకి న్యూస్ వస్తుందో ఓజీ సంబంధించిన ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందా లేదా, మిగతా భాషలో కూడా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఓవరాల్ కన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. మీకు చెప్పేది ఏంటంటే ఓవర్సీస్లో అన్ని చోట్ల కూడా తెలుగు, హిందీ భాషల్లో సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా అయితే కరెక్ట్ అనుకున్న డేట్గా వస్తుంది, అక్కడ కూడా అంతే. ఇంకా మిగతా భాషలు ఏవైతే తమిళ్, మలయాళం, కన్నడ ఏవైతే ఉన్నాయో వీటి సంగతి అయితే మనకి ప్రస్తుతానికి అయితే లేదు, ఎందుకంటే కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా మనం ఏం మాట్లాడటానికి అయితే లేదు. ఇంకా ఏదైనా మనకి సోర్సెస్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక దాని నుంచి కూడా మీకు స్టడీ చేసి మీకు అయితే చెప్తాను. అందరూ అయితే సిద్ధంగా ఉండండి. ఓజీ ఫ్యాన్స్ నెవర్ డిసప్పాయింట్. తెలుగు వాళ్ళు మనకి పవన్ కళ్యాణ్ అంటే మ్యాక్సిమం తెలుగు పీపులే ఉంటారు కాబట్టి తెలుగు ఫ్యాన్స్కి అయితే ఇబ్బంది అయితే లేదు. తెలుగు యువత రెచ్చిపోవచ్చు. తెలుగు రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది కాబట్టి ఓజీ, ఆ రోజు తెలుగు యువత చెలరైపోండి, స్క్రీన్స్ తగలడిపోవాలన్నమాట, అరాచకం సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి, అది మామూలుగా ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఓజీ సంబంధించిన రిలీజ్ అప్డేట్స్ కానీ ఇవైతే ఇష్యూస్ కానీ చెప్పాను. కాబట్టి మీకు ఏమాత్రం మన వీడియోస్ నచ్చినా కానీ ఏమాత్రంగా మీకు సినిమాకి సంబంధించి ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.